వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. మా ప్రతి అడుగు ప్రజాహితం. ప్రజా సమస్యలు పరిష్కరించడమే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదురున్ బాషా. డోన్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రజల పక్షాన ఉంటామని మీడియా సమావేశంలో డోన్ నియోజకవర్గ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ, మైనార్టీలతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల పక్షాన ఉంటామని, ప్రజలు సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి, బేతంచెర్ల మండల కమిటీలు ఏర్పాటు చేశామని, త్వరలోనే డోన్ మండల కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. నమస్కారం అండి. నా పేరు సయ్యద్ ఇద్రూస్ బాషా. నేను డోన్ నియోజకవర్గం MHPS ప్రెసిడెంట్ అండి. MHPS అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉన్నారండి. మా అధ్యక్షుడు గౌరవనీయులైన జనాబ్ మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారండి. ఆయన ఆదేశాలకు అనుగుణంగా నాకు డోన్ నియోజకవర్గం యొక్క ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మన డోన్ నియోజకవర్గానికి సంబంధించి బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ సంబంధించి మండల కమిటీలు వేయడం జరుగుతుందండి. ఆల్రెడీ ప్యాపిలిలో అక్బర్ అనే అతను, సయ్యద్ అక్బర్ అనే అతనికి ప్యాపిలి యొక్క అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది MHPS. అలాగే బేతంచెర్లలో సయ్యద్ అంజాద్ బాషా అనే అతనికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందండి. అక్కడ కూడా 11 మందితో కూడుకున్న ఒక కమిటీ ఉంది. అలాగే ప్యాపిలిలో కూడా 13 మందితో కూడుకున్న 13 నుంచి 15 మందితో కూడుకున్న కమిటీ ఉంది. అలాగే డోన్లో కూడా అదే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. అలాగే ఈ కమిటీ ఏర్పాటు చేసే దానికంటే ముందు అసలు మా MHPS అంటే ఏంటి, ఎందుకు MHPS పెట్టారు, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటనేది నేను మీకు క్లుప్తంగా చెప్తానండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదండి, మైనార్టీలు కానివ్వండి, మా హిందూ సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడము, అలాగే గవర్నమెంట్ నుంచి అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కింది స్థాయి, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చర్యలు తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం. అది కూడా మన డోన్ నియోజకవర్గీయులు ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులైన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్న గారి సౌలభ్యంలో ఆయన యొక్క అభినందనగా ప్రతి ఒక్క సమస్య ఆయన వద్ద తీసుకెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించే విధంగానే మేము చర్యలు తీసుకుంటామండి. అలాగే ఆయన సమక్షంలో మైనార్టీలకు చాలా పెద్దపీట వేశారండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే డోన్లో ఒక ఫంక్షన్లో నేను ఆయన కలిసినప్పుడు ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచి, నేను అడగక ముందుకే ఆయన, మీ మస్జిద్లకు ఏమైనా కావాలన్నా, మీ మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయాలన్నా మీరు ఆల్రెడీ చూసుకోండి, మీ మస్జిద్లో ఏమేమో అవసరాలు ఉన్నాయని ఆయన పిలిచి మరీ చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషం ఉందండి. ఇట్లాంటి నాయకుడు మా డోన్ నియోజకవర్గంలో ఉండడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ యొక్క మొన్న జరిగిన మౌజాని మామలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు 45 కోట్లు సుమారుగా 6 నెలల ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పానండి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజం పట్ల, స్పెషల్గా మైనార్టీల పట్ల ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారండి. అదే విధంగా మేము ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ఈ డోన్లో కూడా MHPS బలపరచాలనేది మా ముఖ్య ఉద్దేశము. సో మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నన్ను సంప్రదించండి. డోన్కు సంబంధించి కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. సో మైనార్టీ అంటే ఓన్లీ నాట్ ముస్లిం, మైనార్టీ అంటే మా క్రిస్టియన్ సోదరులు వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, జైన్లు వస్తారు, పార్సీలు వస్తారు, సో యూదులు వస్తారు. సో వీళ్ళందరూ కలిసి మనకు మైనార్టీలు అంటాం. సో కాబట్టి మీరు ఎంతో ఆసక్తిగా మా MHPSలో జాయిన్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలం వాలేకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు ఎప్పుడు ఈ కమిటీ డోన్ మండలంలో వేయాలనుకుంటున్నారు? డేట్ ఏమైనా చెప్పాలా? త్వరగానే మేము అంతా కూర్చొని ఒక డేట్ అనుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి. డోన్లో మేము ఆల్రెడీ ప్యాపిలి బేతంచెర్ల ఆల్రెడీ కమిటీ చేస్తామండి. డోన్ అనేది ప్రత్యేక దృష్టి పెట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామండి. మా కార్యాచరణ ఏంటనేది కూడా మేము తెలియజేస్తామండి.
అంటే అది కూడా మా ప్రెసిడెంట్ మండల స్టేట్ ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశం అనుగుణంగా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము మళ్ళీ కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ మీ సెల్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ 7893849305 అండ్ 6000799350. నా పేరు సయ్యద్ ఇద్రూస్ బాషా. నన్ను ఎనీ టైం కాంటాక్ట్ కావచ్చండి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి. నేను ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాము. మనందరం కలిసి ప్రతి ఒక్కరికి మన మైనార్టీ అంటే ప్రతి మైనార్టీ అయినా కూడా మన హిందూ సోదరులను కూడా అందరినీ కలుపుకొని మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి సో వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి ప్రతిదీ మంచిలోను చెడులోను వాళ్ళకి అండగా ఉంటూ సో ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టుగా మనం చూసుకున్నాము. ఇది సో ఈ MHPS ముఖ్య ఉద్దేశం అదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.